మెట్ట ప్రాంతమైన ఉదయగిరి నియోజకవర్గంలోని గండిపాలెం ప్రాజెక్టుకు కింద దాదాపుగా 3000 ఎకరాలు సాగు చేస్తూ జీవనం సాగిస్తూ ఉండేవారు. గండిపాలెం ప్రాజెక్టు నుండి వరికుంటపాడు వరకు దాదాపుగా 10 కిలోమీటర్లు పొడవున సాగునీరు కాలువ ఉండగా కొన్ని సంవత్సరాలుగా అనివార్య కారణాల వలన సాగునీరు అందక రైతులు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ గండిపాలెం రిజర్వాయర్లో పుష్కలంగా నీరు ఉన్నా అవి మాకు అందడం లేదని వరికుంటపాడు రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. 5వ నెంబర్ కాలువకి ఎగువన ఉన్న కాంచెరువు గ్రామ రైతులు ఉద్యానవన పంటల సాగు చేస్తూ కాలువల నుండే వచ్చే నీటిని సబ్ ఛానల్కు మళ్లించుకుని దిగువన ఉన్న గ్రామాలకు రాకుండా చేస్తున్నారని వారు మండిపడ్డారు. ఈ సందర్భంగా రైతులు ఆంధ్ర నాగిరెడ్డి, మాగంటి శ్రీనివాసులు, వరికుంటపాడు సర్పంచ్ దిలీప్ కుమార్ మాట్లాడుతూ ఆయకట్టు చివరి వరకు సాగునీరు అందేలా అధికారులు చర్యలు తీసుకోవాలని, ఇరిగేషన్ అధికారులు తక్షణమే కాలువకు ఇరువైపులా ఉండే జంగిల్ను క్లియర్ చేసి పూడికతీత పనులు మొదలుపెట్టి సాగునీరు అందించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో రైతుల ఆందోళన చేపట్టాల్సిన అవసరం ఉంటుందని హెచ్చరించారు. నేను వరికుంటపాడు గ్రామం సర్పంచ్. నా పేరు కొండపోగు దిలీప్ కుమార్. ఎంతో ప్రతిష్టాత్మకమైనటువంటి గండిపాలెం రిజర్వాయర్కి సంబంధించినటువంటి ఈ సంవత్సరం పుష్కలమైనటువంటి వాటర్ ఉన్నది కూడా మనకందరికీ తెలిసిన విషయమే. అయితే మనమందరం కూడా చూస్తూ ఉన్నాం, ఎక్కడైతే మెట్ట ప్రాంతంలో ఉన్న రైతులందరూ కూడా త్రాగునీరు సాగునీరు సక్కగా లేకపోవడం వల్ల రైతులందరూ కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. గతంలో మేము ఎన్నోసార్లు ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకుపోయినప్పటికీ కూడా, ప్రస్తుత ఎమ్మెల్యే గారి దృష్టికి పోయినప్పటికీ కూడా ఏదైతే కాంచెరు వరకు మాత్రమే 5 నంబర్ కాలువ నీరు సాగు వస్తుంది, కానీ కింద ఉన్నటువంటి రైతులు ఏదైతే 100 హెక్టార్లు ఉన్నటువంటి రైతాంగంలో పూర్తిగా ఈరోజు అకాల మరణాలకు కారణం కూడా సాగునీరు లేకపోవడం అనేది కూడా మనం గట్టిగా చెప్పొచ్చు. వరికుంటపాడుకు సంబంధించినటువంటి 5 నంబర్ కాలువని గతంలో ఉన్నటువంటి అధికారులు కావచ్చు, ఇప్పుడు అధికారులు కావచ్చు, వాటిని ఓన్లకి గాలిలో ఉన్నటువంటి మాటల వరకు పరిమితమయ్యారు, కానీ పూర్తి స్థాయిలోకి ఏక సాగునీరు రావడానికి మరమ్మతులు చేసేటువంటి అవకాశం లేకుండా పోయింది. కోట్ల రూపాయల నిధులు. వరికుంటపాడు గ్రామ పంచాయతీలో నేను ఆంధ్ర నాగిరెడ్డి అనేటువంటి నా పేరు. గతంలో ఈ 5వ నెంబర్ కాలువ అనేది చాలా పాడుబడి ఉన్నటువంటి కాలువ, కానీ వెంకయ్యనాయుడు గారు టైంలో మేమందరం కూడా ఆయనకు పూర్తి ఈ వరికుంటపాడు మండలంలో పూర్తి సపోర్ట్గా ఉండి ఆ కాలువను సాధించుకోవటం. వరికుంటపాడు, కనింపాడు, జడిదేవి, బావిముడుగు, మంగాపురం, బావిముడుగు, గోవాడి ఈ గ్రామాలకు నీరు చుక్క అనేది చూడలేము మేము. తర్వాత వెంకయ్యనాయుడు గారితో చాలా దఫాలుగా మేము ఆయనకు చెప్పుకోవటం జరిగింది. ఆయన కూడా దాని మీద పెద్ద ఇంట్రెస్ట్ తీసుకొని తప్పకుండా నాగిరెడ్డి ఈ కాలం లెవెల్స్ తీపిచ్చి దీనికి ఏమైనా మనం వరికుంటపాడు నీళ్ళు ఇవ్వాలా అనేటువంటి పట్టుదలతో ఆయన నాబార్డు నిధులు తెప్పించి గండిపాలెం దగ్గర నుంచి వరికుంటపాడు మైనర్ వరకు సిమెంట్ కాలువను నిర్మించేదానికి ఆయన ఒక ప్రయత్నం సాధించి మా అందరికి కూడా ఆనందకరంగా చేయటం జరిగింది. కానీ నేను ఆ టైంలోనే ఆ గండిపాలెం ప్రాజెక్ట్ 5వ నెంబరు కాలువకు ప్రెసిడెంట్గా ఎన్నికయ్యాను. నా టైంలో జరిగిన తర్వాత గువాడి, బావిముడుగు, మంగాపురం, జడిదేవి, వరికుంటపాడు, కనింపాడు అన్ని చెరువులకు కూడా నీళ్లు నింపటం కూడా జరిగింది. ఆనాడు ఆ గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలు ఎంతో ఆనందమైనటువంటి ఉత్సాహంగా నా దగ్గరకు వచ్చి పలకరించటము, వెంకయ్యనాయుడు గారిని అభినందించడం కూడా జరిగింది ఆనాడు. మాగంటి శ్రీనివాసులు. నేను నెల్లూరు జిల్లాలోనే వరికుంటపాడు మండలంలోనే తూర్పు బోయిముడుగుల గ్రామానికి చెందిన ఒక రైతు బిడ్డను. నేను కూడా వ్యవసాయం చేస్తుంటాను. అయితే ఈ వరికుంటపాడు మండలం అనేది నెల్లూరు జిల్లాలో కల్లా చాలా వెనకబడిన ప్రాంతం, మెట్ట ఏరియా. ఈ ప్రాంతంలోనే ప్రజలు మామూలుగా ఏదన్నా బోర్ల ద్వారా, చిన్న బోర్ల ద్వారా ఎకరా అరెకరా పండించుకొని బతుకుతుంటారు. ఇక్కడ మాకు దగ్గరగా గండిపాలెం జలాశయం ఉంది. ఈ జలాశయం కింద ఆయకట్టు కింద మా ఊరు పొలం ఉంది. మా తర్వాత వరికుంటపాడు కానీ, కనింపాడు కానీ, జడిదేవి కానీ సుమారు 1000 ఎకరాలు ఈ మన కాంచెరువు దాటిన తర్వాత ఆయకట్టు ఉంది 5వ నెంబర్ కాలువ కింద. ఈ కాలువ నేను దాదాపు నా వయసు 42 సంవత్సరాలు. ఈ 42 సంవత్సరాల్లో నేను చిన్నపిల్లడు అంటే దాదాపు నాకు ఒక 12-13 సంవత్సరాలు ఉన్నప్పుడు నేను ఈ విధంగా మా గండిపాలెం డ్యామ్ నుంచి మా ఊరికి నీళ్ళు వచ్చేది చూసేవాడిని. నేను వస్తే మా నాన్నగారు మిగతా మా రైతులు కూడా నూగు కానీ, వేరుశెనగ కానీ, జొన్న కానీ, సజ్జలు కానీ అన్నీ పండించేవాళ్ళు. నేను చూసేవాడిని. కానీ నేను ఒక 15-16 సంవత్సరాలు దాటిన తర్వాత ఇంకా నీళ్ళు ఎటువంటివి కూడా ఈ
కాంచెరు దాకా వస్తాయి ఈ 5వ నెంబర్ కాలువ నీళ్ళు. ఇంకా అక్కడి నుంచి దాదాపు ఈ 4 గ్రామాల ప్రజలకు ఒక్క నీరు కూడా దాదాపు 20 సంవత్సరాల నుంచి వాడుకున్న చరిత్ర లేనే లేదు. ఎందుకంటే కాంచెరులో అందరికీ ఉద్యానవన పంటలు ఉన్నాయి, బత్తాయి తోటలు కానీ రేగడి నేల అంతా. వాళ్ళు అక్కడ కట్టేసేది మేమేదో చిన్న రైతులు, మాకందరికీ ఏదో మేము బారు పొలాలు ఉండి పెద్ద జమీందారులం కాదు. కాబట్టి మేమందరం ఎకరా అరెకరా పండించుకొని ఏదో చిన్న సన్నకారు రైతులు మేమందరం కూడా. మాకేం ఉద్యానవన పంటలు కూడా లేవు. ఏదో ఎకరా అరెకరా వరి పండించుకొని ఏదో పశువులు మేపుకుంటూ పోషణ సాగిస్తాము. కాబట్టి అలా వాళ్ళు బలవంతులు కాబట్టి మా మీద అక్కడ కట్టేసి మా ఊర్లకి ఒక్క చుక్క కూడా నీరు రాకుండా మాకు వ్యవసాయానికి అడ్డుకట్ట వేస్తున్నారు వాళ్ళు. వాళ్ళ కాలువకు అడ్డు కట్టేసి ఇక్కడ ఈ 4 ఊర్లకు కూడా ఈ కాలువ కింద ఆయి కట్టుకున్న ఈ పొలానికి కూడా వాళ్ళు వ్యవసాయానికి అడ్డుకట్టేస్తున్నారని నేను కోరుకుంటున్నాను. చతుర్థ వర్ధంతి ఘన నివాళి మమతానురాగాలకు ప్రతీకగా అందరికీ తాను ఆదరాభిమానాలను ఆప్యాయతను పంచి పేద ప్రజల కోసం పరితపించి వారి ఉన్నతికై కృషి చేసిన శ్రీ మేకపాటి గౌతమ్ రెడ్డి గారు భౌతికంగా మాకు మీకు దూరమై నేటికి 4 సంవత్సరాలు గడిచినా మీ జ్ఞాపకాలు మా మదిలో మెదులుతూనే ఉంటాయి. మీ పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తూ దివంగత గౌతమ్ రెడ్డి చతుర్థి వర్ధంతి కార్యక్రమం విశాఖపట్నంలోని మహాబోధి సొసైటీ అండ్ ఆంధ్ర యూనివర్సిటీలోని మహాబోధి మేకపాటి గౌతమ్ రెడ్డి ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ మెడిటేషన్ అండ్ ధమ్మ కేంద్రంలో ఘనంగా నిర్వహించబడును. శోకతప్త హృదయాలతో అంజలి ఘటిస్తూ మేకపాటి కుటుంబ సభ్యులు.